Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు వైసీపీలో నెంబర్ 2 ఎవరంటే వైసీపీలో నెంబర్ 2 ఎవరన్న చర్చ ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి నెంబర్ 2గా ఉండేవారు అని ప్రచారం సాగింది. ఆయన ఇటీవల తన పదవికి రాజకీయాలకు గుడ్ బై కొట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2 అని అంతా అనుకున్నా పార్టీ అధికారం నుంచి దిగిపోయాక ఆయన కూడా అంతగా కనిపించడం లేదని అంటున్నారు. ఇక వైసీపీలో ఎంతో మంది నేతలు ఉన్నారు, కానీ అందరూ జిల్లా స్థాయిని దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అయితే ఒక్క బొత్స సత్యనారాయణకే మినహాయింపు ఉంది అని అంటున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. అంతేకాదు పీసీసీ చీఫ్గా ఆయన ఉమ్మడి ఏపీకి పనిచేశారు. సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నారు. ఇక ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల్లోనూ సామాజిక వర్గం పరంగా పట్టుంది. వీటితో పాటుగా ఆయన వైసీపీకి శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంకు హోదాతో ఉన్నారు. వైసీపీలో ఆ హోదా ఇప్పుడు ఎవరికీ దక్కలేదు. ఒక్క బొత్స ఆ విషయంలో స్పెషల్. ఇలా చూస్తే కనుక బొత్స వైసీపీలో జగన్ తరువాత అన్నంతగా ఉన్నారు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులను పరామర్శించేందుకు జగన్ వెళ్లిన సందర్భంలో ఆయన భద్రతను కుదించారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. దాంతో ఈ విషయం మీద గవర్నర్కి ఫిర్యాదు చేసే ప్రతినిధి బృందానికి బొత్స నాయకత్వం వహించారు. ఆ మీదట ఆయన మీడియా సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వం మీద ఒక లెవెల్లో విమర్శలు చేశారు. ఆ మరుసటి రోజు విశాఖలో మరో మీడియా సమావేశం పెట్టి కూటమి పాలన తీరు మీద నిప్పులు చెరిగారు. ఇక బొత్స విషయం తీసుకుంటే ఆయన తరచూ ప్రజా సమస్యల మీద స్పందిస్తూ మీడియాలో ఉంటున్నారు. బలమైన సామాజిక వర్గం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడం అదనపు అనుకూలతలుగా ఉన్నాయి. వైసీపీ అధినాయకత్వం కూడా ఆయనకు విలువ ఇవ్వడంతో బొత్స వైసీపీలో కీలకమైన నేతగా ఉన్నారని అంటున్నారు. ఇటీవల ఒక వెబ్సైట్ పోల్లో వైసీపీలో నెంబర్ 2 ఎవరుండాలి అని భావిస్తున్నారంటే బొత్సకే ఎక్కువ మార్కులు వచ్చాయంటే ఆయన వైసీపీలో ఎలాంటి పొజిషన్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు. బొత్స రాజకీయంగా సీనియర్ కావడంతో తనదైన వ్యూహాలతో అడుగులు వేస్తారు. మీడియాలో కూడా ఆయన ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఆచితూచి అన్నట్లుగా ఉంటారు. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా అందరి నేతలతో అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటారు. దీంతో వైసీపీలో బొత్స ప్రత్యేకమైన నాయకుడే కాదు, నెంబర్ 2 ఆయనే అని అంటున్నారట అంతా.